హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం రవ్వ కేసరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. రవ్వ కేసరిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఎండు ద్రాక్షను వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. బొంబాయి రవ్వ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఇందులో వేడి పాలని 2 కప్పులు కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రవ్వ మిశ్రమం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో కప్పు బొంబాయి రవ్వకి 1/4 కప్పు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ పాలను వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. గుమగుమలాడే నూరు నుంచే రవ్వ కేసరి రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లో తీసుకుందాం. పీసెస్ గా కట్ చేసుకోవాలంటే రవ్వ కేసరిని గ్రీస్ చేసుకున్న ప్లేట్ లో స్ప్రెడ్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజు లో పీసెస్ కట్ చేసుకుంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, నూరు నుంచి రవ్వ కేసరి సింపుల్ గా ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.